హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనం వెజ్ స్ప్రింగ్ రోల్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ను మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పెడితే మగ్గిపోతాయి. ఎక్కువ ఫ్రై చేసుకోని అవసరం లేదు, ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న క్యాబేజు అండ్ బెల్ పెప్పర్స్ వేసుకోవాలి. రెడ్, ఎల్లో, గ్రీను బెల్ పెప్పర్స్ వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలా. అవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సాల్ట్, చిల్లీ పౌడరు, పెప్పర్ పౌడరు వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి, అంతే. ఇప్పుడు అందులో దాంట్లో కావాల్సిన సాసెస్ వేసుకుందాం. అందులో సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా కలిపేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే చాలు. మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం క్రిస్పీగానే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం స్ప్రింగ్ రోల్స్ చేసుకుంటాం కదా, మళ్ళీ స్టఫ్ చేసినాక అందులో పెట్టినాక కూడా అవి ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి ఉడికిపోతాయి. చూడండి, ఇట్లా కొంచెం సాఫ్ట్ అయితే చాలు. స్ప్రింగ్ రోల్కి స్టఫ్ రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దాం. ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్కి స్లర్రీ తయారు చేసుకుందాం. ఆటాతోనే ఒక స్లర్రీ తయారు చేసుకుందాం. స్లర్రీ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకుందాం. నేనైతే రెడీమేడ్ తీసుకున్నాను, మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్ప్రింగ్ రోల్ షీట్స్లో మనం తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, అది పెట్టుకొని స్టఫ్ చేసుకుందాం. స్టఫ్ చేసుకొని నేను చూపించినట్టు మంచిగా రోల్ చేసుకుందాం. మంచిగా అన్ని పక్కల మంచిగా స్లర్రీతోని అప్లై చేసి మంచిగా క్లోజ్ చేసుకొని రోల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇట్లా అన్నీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైనాక మన ఈ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అంతే, స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. చూడండి, టేస్టీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనం వీటిని చేసి పెట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలు వచ్చినాక, స్కూల్ నుండి వచ్చినాక అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇచ్చేసేయచ్చు. ప్లీజ్ నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.